అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ ఫౌండేషన్ సొసైటీ. కేవలం ఉచితంగా మాత్రమే, ఎటువంటి ఫీజు వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఇక్కడ పొద్దున భోజనము, మధ్యాహ్నము, ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం ఫుడ్ మొత్తం ఇక్కడ ఒక వసతి గృహాన్ని అయితే ఇక్కడ వాళ్ళు ఒక ఫ్రీగా పెడుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే జాయ్ ఫౌండేషన్ సొసైటీ సర్వింగ్ నీడ్ ఎల్డర్లీ అని చెప్పి ఇక్కడ ఎంత మందికి సాధారణంగా మనం చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా, లేదా మనకి తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా, కనీసం సుమారు ఒక బంధువులకు హెల్ప్ చేయాలన్నా ఎంతగానో ఆలోచిస్తాం. కానీ తెలియని వ్యక్తుల కోసం, అసలు వాళ్ళు ఎవరో తెలీదు, రక్త సంబంధము లేదు, కనీసం స్నేహితులు కాదు, తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలని ఆలోచించకుండా ఇక్కడ జాయ్ ఫౌండేషన్ ని డాక్టర్ రాజు గారు నడిపిస్తున్నారు. అసలు వాళ్ళ కథ ఏంటి, ఇక్కడికి ఎంతమంది వృద్ధులు వచ్చారు, వాళ్ళ యొక్క ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయేంత వరకు దాన సంస్కారాల వరకు మొత్తాన్ని ఆయనే చూసుకుంటున్నారు. అసలు ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఆయన స్టోరీ ఏంటి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి, జీవిత చరిత్రలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, మొత్తం 5గురిగా పెరిగారు. ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఒక వృద్ధాశ్రమంలో బ్రతుకుతుంది. సమాజంలో మంచి పేరుని, గుర్తింపుని సాధించుకుంది. ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గా, స్పోర్ట్స్ టీచర్ గా ఎంతో మందిని తీర్చిదిద్దింది. కానీ కేవలం తనని మాత్రం రూపుదిద్దుకోలేకపోయింది. కారణం ఏంటంటారు? చాలా పెద్ద కుటుంబంలో బ్రతికిన తాను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోలేకపోయింది. దీనికి కారణం ఏంటి? కేవలం తనకన్నా ఎత్తుగా ఉన్న పర్సన్ కావాలి అనుకున్న అహమా, లేక పంతానికి పోయి తనని తాను ఒంటరిగా దిద్దుకున్న ఆమె జీవితమా? ఒకసారి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నాను ఇక్కడ హాస్టల్లో. ఇంటికంటే ఇక్కడే బాగుంది. మా నాన్న ఇంజిన్ డ్రైవర్, ఎక్స్పైర్డ్. మమ్మీ ఆల్ ఎక్స్పైర్డ్. నో, దట్ ఇస్ వై ఐ వాజ్ అలోన్. మీరు ఒక్కళ్ళేనా అమ్మ నాన్నకి? అందరూ ఉన్నారు, ఆల్ మ్యారీడ్. ఐ యామ్ ద వన్. నేను మ్యారేజ్ చేసుకోవడానికి హైట్ లో ప్రాబ్లం వచ్చి రిజెక్ట్ చేసి. ఎంత హైట్ ఉన్నారు? 5'6". 5'6". ఓన్లీ హైట్ వల్ల మీకు పెళ్లి కాలేదు? అంటే షార్ట్ వాళ్ళు వస్తే ఒప్పుకోలేదు నేను. ఎందుకు వద్దన్నారా? నేను అట్లా రిజెక్ట్ చేసి. ఎలా కావాలి మీకు అసలు నార్మల్ గా హస్బెండ్? ఇప్పుడు కాదు, నాకంటే టాల్ ఉండాలి. మీకంటే టాల్ ఉండాలి. ఇంకా అంతే. ఎంత ఉంటే చాలా హైట్. ఇంకేం కావాలి? ఇంకేం వద్దు. ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఓన్లీ. తెలుగులో చెప్పాలి కదా? పర్లేదు, చెప్పండి. ఇక్కడే ఉంది కదా ఇక్కడ సిస్టర్స్ స్కూల్స్ అవెన్యూ, సెంట్ ఫిలోమినా, అక్కడ చేశాను. వర్క్ చేశారా అక్కడ? ఐ వాజ్ ఎ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అండ్ గేమ్స్. English teacher and games. Games also I'm a game player, no? And volleyball, throw ball, tennis, kite, అన్ని అన్ని ఆడిపిస్తాను. అవన్నీ వచ్చు కదా, దాన్ని ట్రైనింగ్ చేశాను. పిల్లలకి నేర్పించే వాళ్ళు ఇక్కడే విజయనగర్ కాలనీలో. మీరు టీచర్ గా వర్క్ చేశారు, గేమ్స్ కూడా నేర్పించారు. అట్లా ఇచ్చారు ప్రిన్సిపల్. రెండు నేర్పించామని చెప్పారా? అంటే ప్రైవేట్ స్కూల్ కదా, వాళ్ళకి అవన్నీ ఉండవు. స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ స్కూల్స్ అయితే అవన్నీ చూస్తారు. అంటే రెండు చేశాను. గేమ్స్ ప్రీ పీరియడ్స్ అంతా వాళ్ళు ఖాళీ ఉంటారు కదా, అప్పుడు గేమ్స్ పంపించేస్తారు. గ్రౌండ్ లో వాలీబాల్, త్రో బాల్ అని, టెన్నిస్ కైట్స్ అన్ని ఇస్తారు. వాళ్ళు ఆడుతుంటే నేను చూసేది, వాళ్ళ మిస్టేక్స్ ఏమన్నా నేర్పేది. గేమ్స్ వాళ్ళ వెంబడి ఉండేది. 6 periods ఉండేవాళ్ళని. ఏ గేమ్ ఇష్టం మీకు బాగా? వాలీబాల్, టెన్నిస్ కైట్. వీళ్ళు కొందరు ఇండోర్ గేమ్స్ కూడా ఆడతారు, చెస్, క్యారమ్స్ అండ్ ఆల్. మీకు చెస్ కూడా వచ్చైతే? వాళ్ళు ఆడుతుంటే నేను అంతలే, నేను వాలీబాల్ ఎక్కువ ఇష్టపడతాను. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ జాయిన్? ఇంకా నెల అయిపోయింది. నెల అవుతుందా? అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఏం చేయడం లే, ట్యూషన్స్ వస్తున్నాయి పోతున్నాయి. ట్యూషన్ చెప్పేవాళ్ళ? ఇంగ్లీష్. ఎవరైనా వచ్చి అడిగితే చెప్తున్నాం. మా ఇంటికి వచ్చి, మా సొంత ఇల్లు కదా కాబట్టి వాళ్ళే మా దగ్గరకు వస్తారు. ఇంటి పక్కల చుట్టుపక్కల బోర్డు ఏం పెట్టలే, వాళ్ళతో సుమారుగా టైం ఓన్లీ ఇంగ్లీష్ చెప్పించుకున్నారు. చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరైనా? చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళే ఇంగ్లీష్ అడిగారు అక్కడ, నేర్పేవాళ్ళు. అమ్మ నాన్న ఎప్పుడు చనిపోయారు? ఒక 2 years అయిపోయింటది. ముందు డాడీ చనిపోయారు, నాన్న ఇంజిన్ డ్రైవర్. అవన్నీ ప్లేసెస్ అన్ని విజిట్ చేసాము. ఫ్రీ పాస్ కదా, రైల్వే. నాకు ట్రై చేసాను, దొరకలే. అంటే అక్కడ డబ్బు కట్టి ఏదో చేస్తే వస్తుందంట
సీట్ నాకు చేయాలి మేము. ఆ జాబా? నాన్న అనుకుంటే నాకు రావాలి అసలు జాబ్, అక్కడ రాలే. ఎగ్జామ్ పెట్టారు, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, అది రాశాను. రాసినది అది అయిన తర్వాత అది పాస్ అయినా కూడా మళ్ళీ మనీ లోపల పోయి పే చేసుకొని ఎవరికో వచ్చింది. అది అందరూ దొరకదు ఛాన్స్, అందుకని ఇక ప్రైవేట్ లో చదువుకున్నారు మీరు అసలు? బిఎడ్ అయిపోయాను. అంటే ఇది బిపిఎడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ మళ్ళీ ట్రైనింగ్ చేశాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అది కూడా చేశాను. అంటే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా నాకు, అందుకని చేసేది. మామూలు బిఎడ్ అయినట్టే. అంటే క్లాసులలో నాకు ఆ రెండు ఇచ్చేవాళ్ళు, గేమ్స్ ఇచ్చేవారు. ఇక్కడ టీచర్స్ అబ్సెంట్ అవుతారు కదా, అప్పుడు ఆబ్సెంట్ ప్లేస్ లో నాకు ఇచ్చేవాళ్ళు. నేను తీసుకుపోయి గేమ్స్ ఆడిపించేదాన్ని. పిల్లల్ని గేమ్స్ ఆడిపించేవాళ్ళ? లాల్ బహదూర్ స్టేడియం తీసుకుపోయినాం పిల్లలందరినీ, బాగా కంట్రోల్ చేశాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిని, అంటే రెండు ఉంది. అది అదే మ్యాచెస్ విజయనగర్ కాలనీలో ఉంటుంది చూడు, లయోలా స్కూల్. తెలుసు. మరి ఆ స్కూల్ ఎంత ఫేమస్ కదా, చాలా స్ట్రిక్ట్. ఆ స్కూల్ ఉన్నా. ఆ స్కూల్లోనే మీరు చేసింది? అన్నీ చేసింది. మరి హైదరాబాద్. ఎంతమంది మీరు? మేము 4 మెంబర్స్. మీరు పెద్దనా? నేను కాదు, అందరూ వేరే వాళ్ళు. అంతే వారంతా పెళ్లి అయిపోయి వెళ్ళిపోయారు. నేను మ్యారేజ్ చేసుకోలేదు కదా, కాబట్టి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అమ్మ నాన్నకి ఎంతమంది? మీ అమ్మ నాన్నకి అంతా 4 ఆడవాళ్ళు, ఒక్కడే బాయ్, ఒక్కడే హెన్రీ. 4 ఆడవాళ్ళు. మీరెన్నో ఆమె? నేను 4 ఆమె. చిన్నేంలే, పెద్దనే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నువ్వు 4th. మీ తర్వాత అబ్బాయా? లాస్ట్ అబ్బాయి హెన్రీ ఒక్కడే ఉంటాడు. అతనికి పెళ్లి అయిపోయిందా? కాలే. అతనికి కూడా పెళ్లి కాలేదా? కాలేదు. నా గుండా అట్లా ఆగిపోయినాడు అనుకున్నాడు. నేను నా గుండా ఆయనకు అట్లయింది. నేనే మిస్టేక్ చేసి. దేనికి? బికాజ్ ఆఫ్ హైట్. ఓన్లీ హైట్. సి ఒకసారి రీజన్ కదా. ఇప్పుడు అతను కూడా పెళ్లి చేసుకోలేదు. మాట్లాడుతున్నారు. ఉంది మా బ్రదర్ చిన్నోడు, లాస్ట్ ఆయన అందరిలో చిన్నోడు. ఎంత ఇప్పుడు ఆయనకి ఏజ్ ఉంటుంది? 23 అంటే అందరిలో లాస్ట్ ఆయన. మీకు ఎంత ఉంటుంది? మీరు చెప్పండి ఎంత ఉంటుంది? అయ్యో, ఇప్పుడు ఎట్లని, ఇప్పుడు మ్యారేజ్ ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇట్లా హాస్టల్కి వచ్చిన, అందుకని ఇక్కడ ఉండొచ్చు. బాగా అందరు ఉన్నారు కదా, చాలా మంది అన్మ్యారీడ్. ఈ అమ్మాయి ఒకటి ఉంది, చాలా ఉన్నారు. ఒక అమ్మాయి అంత అట్లా. ఎవరిని లవ్ చేశారా? పోనీ ఎవరిని లవ్ చేయలేదు? ఓన్లీ గాడ్ నే లవ్ చేశాను. ఓన్లీ గాడ్. ఏ గాడ్ ఇష్టం మీకు? జీసస్. జీసస్ ఇష్టం. ఓన్లీ గాడ్ ని లవ్. ఓన్లీ హైట్ వల్లనే మీరు పెళ్లి చేసుకోలేదు? అంతే. అన్ని రిజెక్ట్ చేస్తుంటే మా ఇంట్లో కోపం అయింది వాళ్ళకి. హాస్టల్ లో చేరాను, సిస్టర్స్ కాన్వెంట్ లో, సెంట్ టెరెసాస్. అక్కడ కొన్ని స్కూల్లో వర్క్ చేశాను. అట్లా అయిపోయింది. మా సిస్టర్స్ ఇంటికి వెళ్తాను. 5 సిస్టర్స్ కదా, ఒక్కొక్కరు 1 month తిట్టగానే వెళ్ళిపోయావా? అలాగే అట్లా టైం పాస్ అయిపోయి నాకేం అర్థం కదా, ఏమనిపించాడా ప్రాబ్లం అట్లా అనిపించలేదు. ఎందుకంటే అందరు ఇంటికి వెళ్తున్నా, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్మ్యారీడ్ అని. అలాగైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చేరాను. అట్లా. ఓకే, ఇప్పుడు మీకన్నా ఒక మంచి హైట్, మీకన్నా పెద్ద హైట్ ఉన్న వాళ్ళని నేను చూస్తాను. చేస్తారా? ఇంకా గాడ్ కోసం చూస్తున్నా, గాడ్ వస్తాడు. మీరు హైట్ ఉండడం వల్లనే మీరు చేసుకోలేదని చెప్పారు. ఇప్పుడు లేదు. ఎందుకు? ట్యూషన్స్ తీసుకుంటాను ఇంటి దగ్గర. అట్లా టైం బాగుంది. అయ్యో, నేను పెళ్లి చేసుకుంటే బాగుంది, నాకు కూడా ఫ్యామిలీ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా? ఇక్కడైతే ఇంకా బాగుంది, వీళ్ళ దగ్గర వీళ్ళతోనే బాగుంది. ఇంకా అప్పుడే అనిపించలేదు. అట్లా ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు కూడా అనిపించట్లేదా? లవ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు మీ ఫ్రెండ్. ఎవరు? నిజంగానా? లేదు, జోక్స్ చేస్తుందా? ఆమె అన్మ్యారీడ్. ఆమె కూడా అన్మ్యారీడా? అయితే తెలుస్తుంది అనుకుంటే ఇద్దరికి. నిజంగా ఎవరు లవ్ స్టోరీ ఏం లేదైతే? స్కూల్ ఏజ్ లో గానీ, కాలేజ్ ఏజ్ లో గానీ ఏం లేదు అసలు. ఓన్లీ గాడ్. ఓన్లీ గాడ్. ఇప్పుడు వచ్చినా గానీ చేసుకోని ఇంకా
ఇంకా దేవుడే వస్తున్నాడు అంతే కదా. అందరు పొట్టి పొట్టి వాళ్ళే వస్తున్నారని అదేదో నాకు పొట్ట అన్ని బాగున్నాయి. మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నారా? నాకు అందరు చిన్న చిన్న వాళ్ళే వచ్చారు. మీరు వచ్చి 3 months కదా, మీ గురించి మొత్తం చెప్తున్నా. చూడండి ఎట్లా చెప్తున్నా. అయితే అందరు గుర్తున్నారా మీకు? ఎవరు? పొట్టి పొట్టి వాళ్ళు. అయ్యో సైజ్ కూడా చెప్తుంది. పట్టుకుని అయ్యో తర్వాత నీకుంది సంగతి అని చెప్పి ఆమె ఎందుకు చేసుకోలేదు? అడుగు. అందరు అయిపోయినాయి, అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అలా పిల్లలు అయిపోయి అని నేను చెప్పు. సరే ఇప్పుడు చేసుకుంటారేమో అడగండి. కూడా దసరా పండుగ ఏడు దసరా పండుగ అంటుంది. ఇంకా దసరా పండుగ అయ్యో ఫ్యామిలీ ఉంటుంది కదా, వద్దా? వద్దు బా, వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను అప్పుడు. వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పుడు అట్లా వాళ్ళే నా పిల్లలు అనుకున్నా, అట్లా అనిపించుకుంటా. అట్లా పిల్లలు వాళ్ళకి మొత్తం అంటే ఒక్కొక్కరికి ఒకరో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అందరు అంతే కదా, ఒకరో ఇద్దరు ఉన్నారు. ఒకరి బాయ్ గర్ల్ అట్లా. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను ఎప్పుడన్నా. ఇప్పుడు ఇక్కడ చేరాను. వచ్చారా ఇప్పుడు? అప్పుడు వాళ్ళ ఇక్కడికి ఎవరైనా వచ్చి చేర్చింది వాళ్ళే కదా, మనీ కట్టి అవన్నీ చేసి ఇటువంటి పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. నలుగురికి తీసుకొచ్చి వెళ్ళడం చేయడం అన్ని చేస్తారు. ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత? మళ్ళీ వచ్చారు ఈ మధ్యనే కదా చేరింది. ఇప్పుడు వచ్చాను, సెకండ్ టైం వచ్చాను నేను. ఇదే హాస్టల్. ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వచ్చి వెళ్ళిపోయాను. ఇంటి హాస్టల్ రాలేదు అన్నట్టుగా ఇంటికి పోవాలనిపించింది. దగ్గర కాబట్టి ఇక్కడే కదా విజయనగర్ కాలనీ. దగ్గర అయితే వెళ్ళిపోతారా? వెళ్ళిపోవడం కదా, పోవడానికి ఈజీగా ఉంటది, రావడానికి. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అనిపిస్తుంది? ఇప్పుడు అనిపిస్తుంది ఏమన్నా మళ్ళీ? ఇక్కడ వీళ్ళు బానే ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళు కూడా కొట్లాడుకుంటే తమాషా కొట్లాడు తమాషాగా కొట్లాడతారా? అంతే. సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర కూర్చోవడం, ఏ చైర్ లో కూర్చుంటే అయ్యో నా చైర్ అంటారు. ఇది ఈ చైరా బయట అసలు కొట్లాడుకోరంట. వీళ్ళు ఎవరు కొట్లాడులే. లంచ్ పిలుస్తుంటారు, బ్రేక్ఫాస్ట్ పిలుస్తుంటారు, అట్లనే టైం అయిపోతుంది స్నానానికి. ఇక నేర్పిస్తారా మరి వీళ్ళందరికి ఇంగ్లీష్? మాట్లాడుతాను వీళ్ళతో. వీళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతుంటా, ఇంగ్లీష్ లోనే మాట్లాడుతా. వాళ్ళకి అర్థం అవుతుంది, మాట్లాడడానికి రాదు అంతే. వాళ్ళకు కూడా నేర్పించండి. అదే నేను నేర్పిస్తున్నాను, నాకు కూడా బాగుంటది కదా. మీకు కూడా టీచింగ్ చేస్తున్నట్టుగా కూడా ఉండిద్ది. ఇది అమ్మాయికి బాగా వస్తుంది. నేర్పిస్తారా తనకి రోజు? మరి ఏమైనా తెచ్చుకోమన్నాను. స్లేట్స్ మేలు కదా, బుక్స్ అయితే ఇన్ని అయితే స్లేట్ అయితే తుడిపోవచ్చు, నేర్పించవచ్చు అంతే అని చెప్పాను వీళ్ళకి. ఇక్కడ బోర్డు ఉంది కదా, దాని మీద నేర్పించండి. నాకు బాగుంటది. రోజుకి ఒక సెంటెన్స్. నాకు ఇలా ఉంటే నాకు బాగుండదు, ఖాళీగా ఉంటే ఎట్లా ఉంటది. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు కూడా నేర్పించేసేయండి. మరి నేర్పిస్తాను, నాకు చాలా ఇష్టం టీచింగ్. స్పోర్ట్స్ కూడా నేర్పించండి. స్పోర్ట్స్ కూడా. ఇంగ్లీష్ కూడా బాగా మీరు బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీషే మాట్లాడతా, వీళ్ళు అర్థం చేసుకుంటారు, వస్తుంది, కొంచెం అర్థమవుతుంది, మాట్లాడడానికి రాదు. సరే, ఐ డిడ్ బోత్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. అన్నిట్లో ఉన్నారు కానీ బికాస్ ఆఫ్ హైట్ మా సిస్టర్స్ అందరు కోపం నా పైన. అంతేనా? ఎందుకు చేసుకోలేదు, బలవంతం మేము పెట్టలేదు అప్పుడు. అయినా వద్దు నాకు అని చెప్పేసావా? అంతే. ఏమండి కొంచెం ఫస్ట్ కోపం అన్న తర్వాత ఏమైంది, ఒక 1 month ఎంత అరవలేదు ఎవరు. నేను ఇక్కడ చేరాను, అందుకే ఒక సిస్టర్ ఇక్కడ చేరి. మీ గోల్ నేను తట్టుకోలేను, ఊరుకురికి పెళ్ళి అంటున్నారు. సరే అమ్మా, చాలా చక్కగా చెప్పారు నిజంగా. అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, లైక్ ఒక స్పోర్ట్స్ లో అయినా. అండ్ వన్ థింగ్ నాకు బాగా ఒకటి అర్థమైంది ఏంటంటే, మనకి నచ్చకపోతే అది ఏదైనా చేయకూడదు అంతే. గేమ్ సిస్టమ్ అనుకో పరిగెత్తుకుంటాం. గేమ్ చిల్డ్రన్ దే లైక్ వెరీ మచ్ గేమ్స్ కదా. ప్రైమరీ సెక్షన్ కూడా తీసుకుంటా నేను, బుజ్జి పిజ్జి పిల్లల్ని కూడా, నర్సరీ. అమ్మ మీరే ఇంగ్లీష్ టీచర్ అన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ కూడా నేర్పిస్తారు కదా. అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, దాని వొకాబులరీ ఎలా ఉంటుంది, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, వేరే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అసలు ఎవరైనా వస్తే స్మైలింగ్ తోనే రిసీవ్ చేసుకోవాలి. సీరియస్ గా ఉంటే వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు కూడా.
అమ్మో ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇంకెక్కడ పిల్లల్ని కూడా జరిపారు. నేను ప్రిన్సిపల్ కి అసిస్టెంట్ ఉన్నాను ఇక్కడ విజయనగర్ కాలేజీలో. తెలిసిందో ప్రిన్సిపల్ ప్రసాదరావు సార్, వెరీ స్ట్రిక్ట్. ఆయన దగ్గర చేశాను, మరి చాలా స్ట్రిక్ట్. ఆయన తెలుగు మాట్లాడితే తీసేస్తారు స్కూల్ నుంచి కూడా. ఫైన్ పెడతారా? తీసేస్తారు. తెలుగు ఎత్తకూడదు. నేను మేలైంది తెలుగే మాట్లాడను, ఇంగ్లీషే మాట్లాడుతున్నా, నాకు మేలైంది. మిగతా కొంచెం కష్టపడినారు. అట్లానే ఏమన్నారులే. ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్? ఎలా అని కాదు, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, అండ్ ఇక్కడ కూడా చాలా మందికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి కూడా ఎవరికి రాదు. వాళ్ళు ఎలా మాట్లాడాలి అసలు? స్టార్టింగ్ రావనా? అసలు రావు, ఇంకా ఏంది రాదు. నాకు ఇంగ్లీష్ రాదు మాట్లాడడం, ఓన్లీ ఏబిసి జెడ్, A to Z వరకే వచ్చు. అంటే ఒట్టి టాకింగ్ వెరీ సింపుల్ కదా. All alphabets first, A to Z. Then afterwards small apple, code, చిన్న 3 lines వచ్చేటి చిన్నవి ఇవ్వాలి. బాగా నేర్చుకుంటారు. వీళ్ళకి కూడా వస్తాయి నేర్పితే. మీరు ఎవరు చెప్పలేదు, నాకు నేను ఊరుకున్నాను. తర్వాత సెంటెన్స్ రాయాలంటే వాళ్ళకు రాదు కదా, అది కొంచెం టైం పడుతుంది. నాతో మాట్లాడుతుంటే బాగుంటది, కానీ వాళ్ళు మాట్లాడరు కదా ఎవరు, మామూలుగా తెలుగు అయిపోయింది. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఏదని? ఇప్పుడు తిన్నావా అంటే ఎలా సెంటెన్స్ పెట్టుకోవాలి? ఇంగ్లీష్ లో చెప్పాలా? ఏమంటారు? ఐ వాంటెడ్ టు ఈట్, కెన్ ఐ గివ్, కమ్ ఆన్ టేక్, గో దేర్, కమ్ ఆన్ యువర్ లేజీ బగ్ అనేది బెదిరించాలి. ఎవరిని? డల్లుగా ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళని లేదు. చదవకుండా హోంవర్క్ చేయకుండా ఉంటే వాళ్ళని పడాలి, వాళ్ళనే పట్టుకోవాలి, వాళ్ళని బాగా చేయాలి. నాకు ఇంగ్లీష్ అంటే నేర్చుకోవడానికి భయం వేస్తుంది, భయపడతారు ఫస్ట్. వాళ్ళు ఎలా నేర్చుకోవాలి? వాళ్ళకి ఏం చెప్తుంటే డైరెక్ట్ ఏపీసీలు చెప్పకూడదు, పరిగెత్తుతారు పలక తీసుకుని స్కూల్. వాళ్ళతో బాగా స్వీట్ గా స్టోరీస్ చెప్పేది, చిన్నపిల్లల స్టోరీస్ వాళ్ళకి ఇష్టమైనవి, ఫన్నీ స్టోరీస్ చెప్పేది, స్విమ్మింగ్ అని చెప్పేది. అంటే స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ లోకంలో పోతారు వాళ్ళు, వాటర్ లో దిగినట్టు. బాయ్స్ కు అట్లా చాలా ఇష్టం. స్టోరీ మీకు బాగా నచ్చిన స్టోరీ ఏదైనా చెప్పండి. ఇప్పుడు స్టోరీ చెప్పాలి, ఏ స్టోరీ చెప్పాలా? ఇంగ్లీష్ లో చిన్నగా ఏదైనా. ఏ స్టోరీ? నీ ఇష్టం, మీరు చెప్పండి. ఇంకా స్టోరీ నేను మాట్లాడైపోయింది. స్టోరీస్ మీరు చెప్పొచ్చు కదా. ఏ స్టోరీ ఇది? ఏదైనా ఒకటి చిన్నది. ఏం స్టోరీ? వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఏ, ఎవరు అది చెప్పాలనా అట్లా చెప్పాలనా? నేను ఎట్లా చెప్పాలా స్టోరీ? తెలుగులో చెప్పాలనా ఇంగ్లీష్ లో చెప్పాలనా? ఇంగ్లీష్ లోనే చెప్పు. సరేలే. వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఏ one man. He is very poor. He was very poor, but he can't get food also. Then what he has to do? He have to search for ఏదో ఒక పని కోసం చూసుకోవాలి. He used to keep on, went to somewhere here and there. He didn't get job. Again he changed another place. There he got the job. There only settled down everything. Some people what they will do now, they will join in the hostels. Free service means they will see the board, St. Teresa's free. There many join. There only they are teaching. My type of people will go and teach. I taught them there. Okay. St. Teresa, very nice, no? You should not take money. They are given. They are taking free tuitions only. Okay. I did like that. At home also, some people will come. Those poor. For them, I won't take money. Others I will take. ఓన్లీ రిచ్ పీపుల్. పేద పిల్లలకి మీరు డబ్బు తీసుకోను. మా పక్కింటి ఆడ సైడ్ వాళ్ళు మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి తీసుకోను, కానీ వాళ్ళు బాగా నేర్చుకున్నారు. పిల్లలకి మీరు ట్యూషన్స్ పెట్టాడు అంటే నేను ఇది మామూలుగా మా పిల్లలు అన్నట్లు చెప్పాను. అట్లా ఇప్పుడు పిల్లలకి ట్యూషన్ కి ఫీజు తీసుకోకపోతే మరి మీకు ఫుడ్ ఇదంతా ఎట్లా రిచ్ మీరు బాగా? అంతే. మా నాన్న ఇంజనీర్, అప్పుడు బాగా రిచ్ కొన్నాం. ఇప్పుడు లేదు, డాడీ ఎక్స్పైర్డ్, మమ్మీ లేదు, కానీ మాకు ఇల్లు ఉంది. హైదరాబాద్ లోనే ఉంటాం. అక్కడే ఉన్నాను నేను. మా బ్రదరే ఉన్నాము. ఇక్కడైతే మా సిస్టర్ చేపించింది. మా సిస్టర్ ఉంటారు, మా మ్యారేజ్ సిస్టర్ వచ్చి ఇక్కడైతే అందరు ఉన్నారు, నీకు బాగుంటది. అక్కడ మా బ్రదర్ ఒక్కడే ఉన్నాడు అని ఇక్కడ బాగా ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది కదా ఇక్కడ. వాళ్ళు రెడీగా ఫుడ్ తయారు చేసి ఇస్తారు కదా, అక్కడ తిని వంట చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. మీకు రాదా వంట? వస్తుంది, కానీ ఒక్కదాన్ని ఇద్దరే కదా. కానీ అటు వచ్చాను. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి లేదు, మళ్ళీ అట్లా కాదు, 1 year 2 years అంతే. మళ్ళీ ఇంటికి పోయాను, మళ్ళీ వచ్చాను సెకండ్ టైం.
అది అట్లా మారుస్తుంటే కొంచెం చేంజెస్ ఉండాలి నాకు. పిల్లల్ని కొట్టే వాళ్ళ చిన్నప్పుడు కొట్టాను ఇట్లా అంటే అయిపోతారు, నంబర్ 1 వచ్చేస్తుంది. మొహం అంతా ఎట్లా పెట్టి బాగా యాక్షన్స్ ఇట్లా పెట్టాలా, నిజం కొట్టింది అనుకుంటారు. ఓన్లీ ఫోర్స్ ఒకటి ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలా, పట్టుకోవాలి, అది కర్ర ఉండాలా. 10th క్లాస్ వింటారు బాయ్స్. చాలా మంది వినట్లేదు, మన వాళ్ళు కూడా చెప్పింది వినట్లేదు. వాళ్ళకి ఒకసారి ఫోర్స్ చూపియండి, ఎలా ఎలా ఇవ్వాలి చూపించండి. కొట్టడమా? 10th క్లాస్ బాయ్స్ అంతోళ్ళక బెదిరించాలా, వాళ్ళకి చూపించండి. చూడు అని ఇట్లా ఒక్కటి చూపిస్తాను, అది కర్ర పట్టుకుంటాను, అప్పుడు భయపడతారు వాళ్ళు. ఇప్పుడు కర్ర లేదు కదా, భయపడరు. ఇలా ఇలా అని చూపిస్తే ఇట్లా భయం, ఇట్లా సీరియస్ గా చూడాలి. అటు చూడండి, కొడతా ఇట్లా కొట్టాలి, కొట్టకూడదు. వాడు భయపడి ఉరుకుతాడు, ఓన్లీ ఫీల్ అవుతాడు అనమాట, కొట్టినట్టు ఫీల్ అవుతుంటారు. వీళ్ళు పెద్దోళ్ళు కాదు, వీళ్ళని ఎట్లా అనాలా, వాళ్ళని కొడతాను. బాయ్స్ 15 years old 20 వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కదా, వాళ్ళు భయపడేవాళ్ళు. కానీ నేనంటే ఇష్టం అందరికి. ఒట్టి లెసన్ చెప్పాను, పిచ్చోళ్ళే వెరుకుతారు అందరు. ఫస్ట్ లెసన్ స్టార్టే చేయను, వేరే వేరే స్టోరీస్, సమ్ తమాషని అలాంటివన్నీ చెప్పుకుంటే చూపించారు. అన్ని బుక్స్ మేమంటాం, ఎవరిని తెరవని అని. ఎవరైతే బుక్స్ ఓపెన్ చేసి పెట్టి అవి చూసుకుంటారు, బొమ్మలు చూసుకుంటారు 10th వాళ్ళు కూడా. అలాంటప్పుడు అందరినీ చెక్ చేస్తా. సడన్ గా పోతాను, నాకు డౌట్ వచ్చిన వాళ్ళకి దొరికితే పట్టేసిందని భయపడేది, ఎవరు బుక్స్ తీయరు. ఇంక ఇట్లనే నా వైపే చూడాలి వాళ్ళు, కళ్ళని ఐ బాల్స్ అని ఇట్టే ఉండాలి అంటే ఇట్లా చూస్తారు, పక్కన భయపడేవాళ్ళు. కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళ మేడం, మీరు చాలా బాగున్నారు మేడం ఈ రోజు అని ఇచ్చేవాళ్ళ? బాగా గర్ల్స్ ఇస్తారు, మంచిగా హైట్ ఉంటారు, సారీస్ కట్టుకుని. బాగా పోతున్నాను శారీని, అక్కడ డ్రెస్ అలౌ చేయరు, సారీ కట్టుకొని అందంగా వెళ్ళేవాళ్ళు. అందంగా వెళ్ళే వాళ్ళంటే అంటే మీ హైట్ కి మీరు ఎంత అందంగా ఉండుంటారు అప్పుడు. బాగానే అట్లా టాల్ అంటారు, టాల్ గర్ల్ అంటారా? అందుకే ఇంకా మనకి టాల్. సరే అమ్మా, భయపడతారు టాల్ ఉంటే, కొంచెం భయపడతారు, స్ట్రాంగ్ గా ఉంటారు కదా. బాగా అందరు మంచి రిజల్ట్స్ బాగా వస్తాయి కదా, మీకు తెలిసిండొచ్చు అది వచ్చే స్కూల్. మీ గురించి తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా వెళ్ళి సెర్చ్ చేస్తాను, మేడం ఉంది ఏంటి పరిస్థితి ఇట్లా అని చెప్పి. లయోలా స్కూల్ ఇప్పుడు వేరే ప్రిన్సిపల్స్ వచ్చిండ్రు, కానీ అదే ఉంది లయోలా, విజయనగర్ కాలనీ అంతే.